ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రస్తా గారు. నమస్తే ఉషా. ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి కనుక మనం తేడాలు చూస్తే రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత అది వివాహ బంధం కావచ్చు, లేదు అంటే గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, డిసప్పాయింట్మెంట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. యాంగ్జైటీలని, డిప్రెషన్లని, స్ట్రెస్లని ఎన్నో కౌన్సిలింగ్స్ మీరు తీసుకుని ఉన్నాయి. కొన్నిసార్లు కౌన్సిలింగ్ చేసి వచ్చి ఆగు నాకు ఊపిరి ఆడట్లేదు ఉషా వింటుంటే అన్న సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎందుకు అన్ని షాకులు చూస్తున్నారు? ఆ డిఫరెన్స్ ఏంటి అంటారు అసలు? ఎందుకు షాక్స్ తింటారు అని అంటే రిలేషన్షిప్స్ని బేసికల్గా మనం ఒక కంపారిజన్, మీరు షాక్ అని అన్నారు కాబట్టి నేను అదే పదంతో కంపేర్ చేస్తే కనుక ఇట్ ఈస్ లైక్ ఎలక్ట్రిక్ కరెంట్. రిలేషన్షిప్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి అంటే నువ్వు రైట్ పర్సన్ తోటి ఎలక్ట్రిక్ కరెంట్ ఏం చేస్తుంది అసలు మన జీవితంలో అన్నీ సాఫీగా సాగనిస్తుంది. అంటే ఒక మంచి లైట్ వచ్చింది అని అంటే ఎంత ఉజ్వల ఉంటుందంటే ఆ వెలుగుంటుంది జీవితంలో. అది రైట్ పర్సన్ అయితే, అదే రాంగ్ పర్సన్తో కనుక నువ్వు కనెక్ట్ అయితే, ఒకవేళ రాంగ్ వైరింగ్ ప్లస్ మైనస్ ఉంటుంది, రెడ్ కలర్ ఎల్లో కలర్ అని చేసిందంటే ఏమవుతుంది, షార్ట్ సర్క్యూట్ అయి జర్రమని ఇట్లా వచ్చేసి పేలిపోతుంది. అప్పుడు మొత్తం వెలుగు పోయి జీవితము ఇల్లు చీకటికి అమ్ముకుంటుంది. ఎగ్జాక్ట్లీ అలాంటి పర్సన్స్ మన లైఫ్లో వచ్చినట్టయితే, రాంగ్ పర్సన్కి రాంగ్ వైరింగ్కి నువ్వు కనుక కనెక్ట్ అయినట్టయితే షార్ట్ సర్క్యూట్ అయి నీ జీవితం అంధకారము తయారవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనా డౌట్ అయితే ఉండదు, ఎందుకంటే చాలా మెచ్యూర్డ్ ఎనఫ్ ఉన్నారు. మీ లైఫ్లో ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది? నాకు రీసెంట్గా ఒక కౌన్సిలింగ్లో ఒక అమ్మాయితోటి మాట్లాడడం జరిగింది. పెళ్ళికి ముందు చాలా స్టోరీస్ చెప్పి అంటే అందుకే అంటున్నాను, అంటే బేసికల్గా అసలు చెప్పిన మాటల్ని మాత్రమే నమ్మి వెళ్ళిపోతున్నాము. మరి మేడం ఎలా చూస్ చేసుకోవాలి అంటే టేక్ టైం. మీరు డేటింగ్ చెయ్యండి అని అంటే ఆ డేటింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే రొమాన్స్లోకి వెళ్ళిపోయి వేరే అన్ని సరసాలు చేసుకొని సినిమాల్లోకి వెళ్ళి పబ్బుల్లోకి వెళ్ళి లేకపోతే ఇద్దరు కూర్చొని అందరు ఫ్రెండ్స్తో కలిపి ఉన్నప్పుడు మీకు ఏం తెలుస్తుంది ఆ మనుషుల గురించి? ఏమీ తెలీదు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు ఎవరు కానీ మంచిగానే బిహేవ్ చేస్తారా, చెయ్యరా? వెన్ యూ ఆర్ రియలీ డీలింగ్ విత్ ద కోర్ యాక్టివిటీస్, లైక్ ఎలా అంటే నేను ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను, నువ్వు వెయిట్ చెయ్యు, అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లేటుకురా. మనం తీసుకునే టైంలో ఇటువంటివి చెక్ చేసుకోవాలి. నువ్వు ఇప్పుడు చాలా కొత్తవాడు అని చెప్పేసి సరే నేను వెళ్ళాలి, నాకు అర్జెంటుగా నువ్వు పని చేయబోయిన బాయ్ ఫ్రెండ్ వచ్చింది లేకపోతే నాకు గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోయావు. పెళ్ళయ్యాక రోజు అట్లా వెళ్తావా? అసలు ఛాన్స్ ఎందుకుంటుంది? ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. కానీ ఇక్కడ ఏమొచ్చింది, నువ్వు ఆ రోజు వచ్చావు చూడు, ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అంటే చేసుకున్నాననే కదా. రియాలిటీలోనే ఉండండి. ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ to take that relation into lifetime, show the reality. మన అమ్మ నాన్న ఏ విషయాలలో గొడవపడినారు, ఏ విషయాలలో నాన్న లేటుగా వస్తే, అమ్మ కర్రీ సరిగా ఉండకపోతే యుద్ధాలు జరిగినవి ఉండుంటాయి. నీ భర్త ఆర్ నీ భార్య డబ్బు దగ్గర ఓకే అడ్జస్ట్ అవుతారు. అరే ఈ వీక్ ఈ మంత్ మనము మూవీకి కానీ డేటింగ్కి వెళ్ళాం, ఒకవేళ వెళ్తే పార్క్కి వెళ్తాం, కాసేపు కూర్చొని వద్దాం, ఏం కొనుక్కోవద్దు, మనం మనీని సేవ్ చేసుకుందాం అని చూడు. రియాక్షన్ ఎలా ఉందో అసలు. వీళ్ళు మన లైఫ్ పార్ట్నర్స్. వాళ్ళు లేదురా ఇది ఈరోజు ఇది కొందాం ఇది చేస్తుంది, అతిగా చేస్తున్నారు అని అంటే ఐ డోంట్ థింక్ సో. దే ఆర్ గోయింగ్ టు బి ఎ లిటిల్ ల్యాంప్ ఇన్ యువర్ లైఫ్. దే మైట్ గెట్ ఇన్ టు షార్ట్ సర్క్యూట్. మరి ఒకసారికే డిసైడ్ చేయాలా మేడం అంటే నో, చిన్నవి చేయాలి, చిన్న ఆరాటాలు, బట్ షో ద రియాలిటీ. మన మనస్తత్వం ఏంటి? నాకు కోపం వస్తుంది, కొంతమందికి ఉంటుంది, అలా కోపం వస్తుంది అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు అరవడానికి కాదు, బట్ నేను ఈ కైండ్ ఆఫ్ పర్సన్ రా, నాకు కొంచెం లేట్గా ఉన్నా లేకపోతే నేను చెప్తాను, చాలా మీకు కూడా చెప్తాను, ఐ క్లియర్లీ సే నా లైఫ్లో రెండు నాకు ఇష్టం ఉండండి, ఒకటి వెయిటింగ్, ఒకటి వేడి అని చెప్తాను, అంటే ఊపిరి అంటే లైక్ గాలి ఆడాలి. యూ నీడ్ టు నో వాట్ ఈజ్ ఇంటాలరెన్స్ దేనికి మీకు. అలా అని నేను భరిస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు ద టైం ఏదో ఒకటి చిన్నది అనుకోని ఏమైనా జరుగుతాయి, హోల్డ్. బట్ దట్ ఆపోజిట్ పర్సన్ షుడ్ నో ఓకే ఇవి వీళ్ళకి కొంచెం పర్టిక్యులర్గా ఉండాలి. ఇప్పుడు మీకు కంటెంట్ ఇలాగే రావాలి, యు ఆర్ పర్టిక్యులర్, సో ఐ నీడ్ టు బి వెరీ కాన్షియస్. ఉషా ముందు మనం ఈ కంటెంట్ మీద చాలా బాగిద్దాం, సో మ్యామ్ నాకైతే ఇట్లాగా ఐ నో వాట్ యూ వాంట్, యూ నో వాట్ ఐ వాంట్. మీరు ముందే చెప్తారు మేడం కదా ఏసీ పెట్టేసి, దట్స్ హౌ
ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ రెస్పెక్ట్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇంపార్టెన్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్. మేకింగ్ సెన్స్? ఇప్పుడు ఈ రిలేషన్ కట్ అవ్వడానికి, షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది? లేదు. ఆల్వేస్ వెన్ వీ డూ వీడియోస్ ఇట్ విల్ బ్లూమ్ బికాస్ వీ వర్క్ ఎ లాట్. పాజిటివ్లీ వీ షేర్ ఒపీనియన్, పాజిటివ్. మైనస్లు లేవా? బరాబర్ ఉంటాయి. మనుషులు ఇద్దరు సేమ్ ఎలాగా ఉంటారు? ఉండరు. అసలు ఐడెంటికల్ ట్విన్స్. నా ఇద్దరు పిల్లలు ట్విన్స్, మీకు తెలుసు. అసలు ఒక ఆమెకి ఫుల్ నాన్ వెజ్ ప్రియురాలు, ఒక ఆమె ఫుల్ వెజిటేరియన్. ఒక ఆమె చాలా మాట్లాడుతుంది, ఒక ఆమె చాలా, మీరే చూసారు, క్వైట్. సో ఇట్స్ లైక్ టూ మచ్ ఇన్ డిఫరెన్సెస్. లైక్ ఒక్క కడుపుల నుంచి 4 నిమిషాల తేడాతో పుట్టిన పిల్లలకే, ఒకే పెంపకంలా ఒకే రూఫ్ కింద పెరిగిన పిల్లలకే అంత తేడా ఉంటే, నువ్వెక్కడో ఈస్ట్ నుంచి, నువ్వెక్కడో వెస్ట్ నుంచి, నార్త్ నుంచి, సౌత్ నుంచి, లో క్లాస్ నుంచి, హై క్లాస్ నుంచి, ఎడ్యుకేటెడ్ నుంచి, మీడియం ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇన్ని రకరకాల నుంచి వచ్చి తెల్లారే అంతా బాగుండాలి, మా అమ్మాయి కోడలు రాగానే ఇలా వండేసేయాలి, మా ఆవిడ రాగానే ఇలా గీతా గోవిందంలో విజయ్ దేవరకొండ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, అలా ఉంటుంది. నీకు యాక్షన్లేమో లేడీ బాస్ లెక్క కావాలి, గ్లామరస్ డాల్ లాగానేమో మీకు మళ్ళీ దీపికా పదుకోన్ లాగా కనిపించాలి, సౌమ్యంగా గ్రేస్ఫుల్గానేమో ఇంకో హీరోయిన్ లాగా కనిపించాలి, మళ్ళా సడన్గా బ్యాక్ సైడ్కి అయితే సావిత్రి లాగా ముగ్గేసి కనిపించాలి. ఏంటి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఆ మనిషికి? పాసిబిలిటీయా తల్లి? నీకు ఏ రోల్ ప్రియారిటీయా వాళ్ళకి కనెక్ట్ అవ్వండి. అప్పుడు లైట్ వస్తుందా లేదా షార్ట్ సర్క్యూట్ అవుతుందా? నువ్వేమో సావిత్రి టైప్ అనుకొని నువ్వు కత్రీనా కైఫ్ లాగానో లేకపోతే ఇంకొక అట్లా మోడ్రన్ అమ్మాయినో చేసుకొని నువ్వు ఇట్లా చేంజ్ కా అంటే షార్ట్ సర్క్యూట్ కాకేమవుతుంది? యుద్ధాలే అవి, యుద్ధాలా కాదా? సో యూ నీడ్ టు బి. నేను చాలా సరదాగా చెప్తున్నాను, బట్ ఒక్కసారి కూర్చుని మీరు ఆలోచించండి, మీ టేస్ట్ ఏంటి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ ద ఫ్రెండ్స్ అయినా కూడా ఆ ఫ్రెండ్స్ ఫుల్ అసలు ఎమోషనల్గా కనెక్ట్ కారు, చిల్ బ్యాచ్. నువ్వు అక్కడికి పోయి ఫుల్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి బాగా మనం ఇట్లుందామే అట్లుందామంటే అలా నువ్వు రేపు ఇంకొకరితో పోతా అన్నదంటే నువ్వు హర్ట్ అవుతే యు ఆర్ కనెక్టింగ్ టు ద రాంగ్ పర్సన్. షీ విల్ జస్ట్ అట్లా త్రో యూ అవే. బట్ నువ్వేమో రాంగ్ కనెక్షన్ ఎన్నుకున్నావు. చిన్న చిన్న షాకులు కొట్టి ఆ మనుషులకు, కొంతమంది పాతకాలంలో కూడా చెప్పేది, ఇక్కడ ఇట్లా ఊరికే ఉంటుంది వైర్ని ఇట్లా కొట్టంగా ఆ నరాలంతా చచ్చుబడిపోయి సెన్స్ తెలియదు. అలా జీవితంలో అలా చచ్చుబడి డిప్రెషన్లోకి వెళ్ళిన మనుషులు ఎంతమంది ఉన్నారు? ప్రతిసారి వెళ్ళి రాంగ్ వైరే పట్టుకుంటాడు దరిద్రుడు. నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, మేడం హౌ ఐ ఎండ్ అప్ ఇన్ చూసింగ్ ఆల్వేస్ టాక్సిక్ పీపుల్ మేడం. ఎంత బాధేసిందో నాకు ఆ వర్డ్కి. హౌ, వై? నేను కొన్ని షీట్స్ ఇచ్చి దెన్ ఐ సెడ్ లైక్ ఈసారి ఇవి అబ్జర్వ్ చెయ్యి, కావాలంటే ఇక్కడికి తీసుకురా. నేను ప్రతిసారి ఎలా మోసపోతాను అని అడిగితే నా దగ్గర ఆన్సర్ ఏముంది? చాలా బాధ వేసింది. వై ఐ ఎండ్ అప్ ఇన్ చూసింగ్ రాంగ్ పీపుల్ ఎవ్రీ టైమ్. తెలిసింది కాబట్టి వాళ్ళు రాంగ్ అని చెప్తుంది. ఎప్పుడు మోసపోతున్నాను మేడం. ఇప్పుడు ప్రతిసారి దానికి ఎందుకు అటాచ్ అవుతుందన్న విషయం పైన క్లారిటీ లేదు. బికాజ్ షీ వాంట్స్ సమ్ రాంగ్ కనెక్షన్, రాంగ్ థింగ్స్, ఈజీ థింగ్స్, ఫాస్ట్ హ్యాపీనెస్. ఇలాంటివి ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎక్కువ షార్ట్ సర్క్యూట్ అయితే మనకి పాతకాలంలో ఊర్లో ఇట్లా రాంగ్ కనెక్షన్ ఇచ్చి డైరెక్ట్ కరెంట్ పెట్టుకుందరు, అవునా కాదా? అది ఎంత పెట్టుకుంటామో అది షార్ట్ సర్క్యూట్ అయితే దానికి బ్లాస్ట్ ఎట్లా ఉంటుంది చెప్పండి. సో ఎగ్జాక్ట్లీ దట్ రాంగ్ కనెక్షన్స్, అది నువ్వు ఈజీ కనిపెట్టలేరు, బయటపడిపోతాము అని అనుకుంటే కనుక అది షార్ట్ సర్క్యూటే అవుతుంది. ఎప్పుడైతే ఆథెంటిక్గా బిల్ పే చేసి ఆథెంటిక్గా కనెక్షన్ తీసుకొని ఆ కనెక్షన్ పోయి బుక్ చేసుకొని ఆ కనెక్షన్ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి పెట్టి ఇవన్నీ చేసిన కనెక్షన్ అన్నిట్లలోకి ప్రాపర్ ఎలక్ట్రిక్ మ్యాన్ని పెట్టి అన్ని కనెక్షన్స్ ఇస్తే ఏమనవుతుందా? సో దీని అర్థం ఏంటి అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అవ్వనివ్వండి, మీ మెచ్యూరిటీ, మీ ఎక్స్పీరియన్స్, యూసేజ్ అన్న కానివ్వండి, ఇలాంటి వీడియోస్ చూసన్న కొన్ని అవగత తెచ్చుకొనివ్వండి. లేకపోతే మీకు ఒక పాస్ట్ రిలేషన్లో చిన్నప్పుడు స్కూల్లో జరిగిందా, కాలేజ్లో జరిగిందా, అమ్మాయిలతో జరిగిందా, యూ యూస్ దట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ రీఫ్రేమ్ చేసి రీడైరెక్ట్ చేసుకొని ఒకసారి రిలేషన్షిప్లో ఇక్కడ ఏదో ఒక ప్రతి ఒక్కళ్ళకి ఒకటి తగులుతుంది. ఆ తగిలిన దగ్గర నుంచి యూ నీడ్ టు రీఫ్రేమ్ ద ఎక్స్పీరియన్సెస్ అండ్ రీడైరెక్ట్ యువర్ అసలు ఏం నేర్చుకోవాలి నా లైఫ్ నుంచి, నాలో ఏదో మిక్స్ చేయకుండా. ఐ ఆల్వేస్ ఇంట్రోస్పెక్ట్.
ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నేను ఓవర్ ఎమోషనల్ అటాచ్డ్ ఏమో. ఐ నీడ్ టు ట్యూన్ డౌన్ బాస్. ఎందుకంటే దెబ్బ తగులుతుంది. నేనైతే చెడ్డగా ఏం చెయ్యను, బట్ ఎందుకు అవుతుంది? మేబీ ఓవర్ అటాచ్డ్. అది నా మైనస్ పాయింట్, వాళ్ళ మైనస్ పాయింట్ కాదు. ఎవరు కరెక్షన్ చేసుకోవాలి? మనము ట్యూన్ డౌన్ చేసి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. కాబట్టి కనెక్షన్, ఒక రిలేషన్ని ఫామ్ అయ్యే ముందు కనుక షాకులు తగలకుండా ఉండాలి అని అంటే షార్ట్ సర్క్యూట్లో టేక్ టైం, టేక్ అ ప్రాపర్ ప్రిన్సిపల్స్ అనే చెప్పాలి. ప్రిన్సిపల్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ ఆథెంటిసిటీ లాగా మనకు ఒక పెద్దోళ్ళో, మెంటర్స్, ఒక మంచి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక రిలేషన్లో కౌన్సిలింగ్, ఎగ్జాక్ట్లీ ఒక రిలేషన్లో మంచిగా ఉన్న వాళ్ళు, మీరు అన్నట్టు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కో, ఒక బాయ్ ఫ్రెండ్ని చూస్ చేసుకునే ముందు కూడా మేడం ఇలా ఉన్నాయి, బట్ నాకు ఇలా అనిపిస్తుంది, కెన్ వి గో? యా, యూ కెన్ టేక్ ఎ గైడెన్స్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఆ చేతులు కాలేదానికంటే ముందు ప్రికాషన్స్ తీసుకోవడమే మంచిది. ఎగ్జాక్ట్, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. చాలా బాగుందండి, చాలా మంచి ఎగ్జాంపుల్. అటువంటి షాక్స్ తగలకుండా ఉండాలంటే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.